కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు 50 సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన విశిష్ట కథావేదికలో భాగంగా ఈరోజు ఒక మంచి సామాజిక ప్రయోజనం కలిగిన కథ వింటారు. కథ అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు. కథ అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. వినండి. కోర్టు హాలు జనంతో కిటకిటలాడుతుంది. జడ్జి గారు 2 పక్షాల లాయర్లు ఏదో కేసు విషయంలో వాదనలో గడబిడగా ఉంటూ తలలు పట్టుకొని ఆ కేసు ఒక కొలిక్కి రాకపోవడంతో కొట్టుకున్నంత కంగారుగా ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. 4 క్లయింట్లు సుబ్బారావు అనే వ్యక్తి మీద కేసు పెట్టారు. ఆ కేసే ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. జగన్నాథం గారు, గౌరవనీయులైన జడ్జి గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ బాధ ఏమిటో కోర్టు ముఖంగా తెలియజేయండి అన్నాడు లాయర్ ప్రదీప్ కుమార్. బాధాతప్త హృదయంతో బోనులో నిలబడ్డ జగన్నాథం వైపు చూస్తూ. జగన్నాథం అత్యంత బాధగా ఇంచుమించు ఏడుస్తున్నట్లు ఇలా చెప్పాడు. అయ్యా గౌరవనీయులైన జడ్జి గారు, ఆ బోన్లో నిలబడి ఉన్న సుబ్బారావు 2 సంవత్సరాల నుండి మా కాలనీలో ఉంటున్నాడు సార్. అతని వల్ల మాకు పెద్ద సమస్య వచ్చి పడింది. అతను ప్రతిరోజు రాత్రి తాగి వచ్చి తెల్లవారే వరకు తన భార్యను తిడుతూ ఉంటాడు. తిట్టడం అంటే అవి మామూలు తిట్లు కాదు సార్. 2 చెవులు గట్టిగా మూసుకోవాలనుకున్నంత అసహ్యకరమైన బండ్ల బూతు తిట్లన్నమాట అండి. నేను అతను ఎదురింటి వాడిని. అతను తిట్టే ఆ రకం తిట్ల పురాణం వల్ల నాకు, మా ఇంట్లో ఉండే అందరికీ తెల్లవారులు నిద్ర పట్టడం లేదు సార్. చాలా న్యూసెన్స్గా ఉంటుంది అంటూ విన్నవించుకున్నాడు. లాయర్ ప్రదీప్ కుమార్, సరే జగన్నాథం గారు, మీరు చెప్పవలసింది చెప్పారు కదా, వెళ్ళి కూర్చోండి అన్నాడు. వెంటనే లాయర్ ప్రదీప్ కుమార్ అనంత శర్మ అనే వ్యక్తి కూడా తన బాధను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వవలసిందిగా జడ్జి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని అనంత శర్మని పిలిపించాడు. అనంత శర్మ వచ్చి బోన్లో నిలబడ్డాడు. లాయర్ అతని వైపు చూసి, అనంత శర్మ గారు, మీరు జడ్జి గారికి ఏమి చెప్పదలుచుకున్నారు అది చెప్పండి, భయం పడకుండా అన్నాడు లాయర్ ప్రదీప్ కుమార్. అనంత శర్మ తన దగ్గర ఉన్న జేబు రుమాలుతో కళ్ళు తుడుచుకుంటూ ఇలా చెప్పారంభించాడు. అయ్యా జడ్జి గారు, నేను సుబ్బారావు వెనుక ఇంటి వాడిని. అతని భార్య చాలా ఉత్తమ ఇల్లాలు. సుబ్బారావు ఏమన్నా నోరు ఎత్తి మాట్లాడదు. సతీ సక్కుబాయి అన్నమాట. ఆ తల్లి పేరు సుందరమ్మ. ఆవిడ ఎలా పడుతుందో కానీ ఈయన తెల్లవార్లు తిట్టే తిట్ల దండకం వల్ల మా ఇంటి పల్లి మొత్తం అందరికీ ఉరిపోసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అంటూ జడ్జి గారికి విన్నవించుకున్నాడు. సరే, ఇంకా మీరు వెళ్ళవచ్చు అనంత శర్మ గారు అంటూ జడ్జి దగ్గర అనుమతి తీసుకొని మరో 2 క్లయింట్లను బోనులోకి రప్పించాడు లాయర్ ప్రదీప్ కుమార్. వాళ్ళిద్దరూ సుబ్బారావు ఇంటికి అటు ఇటు పక్కవాళ్ళు. ఇద్దరూ ఒకేసారి ఏడుపు మొదలుపెట్టి ఇంతకుముందు జగన్నాథం అనంత శర్మలు చెప్పిన బాధలనే సేమ్ డిటో చెప్పి కళ్ళు తిరిగి బోన్లోనే పడిపోయారు. ఇక చాలు, మీరు వెళ్ళండి అంటూ వాళ్ళను పంపించాడు లాయర్. సో యువర్ ఆనర్, నోట్ దీస్ పాయింట్స్. మా క్లయింట్స్ 4 చెప్పిన దానిని బట్టి వాళ్ళ బాధలను గ్రహించి కోర్టు వారు ఆ బోన్లో ఉన్న ముద్దాయి సుబ్బారావుని అత్యంత కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అంటూ చెప్పడం ముగించిన లాయర్ ప్రదీప్ కుమార్
కోటు బటన్లను సరిచేసుకుంటూ తన కుర్చీ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. సుబ్బారావు తరపు లాయర్ గారు ఏమన్నా చెప్పదలుచుకున్నారా అంటూ అడిగాడు జడ్జి గారు. వస్తున్నాను సార్. నేను కూడా ఈ కేసుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఒకే ఒక సాక్షిని మాత్రమే ప్రశ్నించదలుచుకున్నాను. ఆవిడ సుబ్బారావు భార్య సుందరమ్మ. ఆవిడను బోన్లోనికి రప్పించవలసిందిగా కోర్టు వారిని పర్మిషన్ కోరుతున్నాను అంటూ సుబ్బారావు తరపు లాయర్ అప్పల నరసింహం జడ్జి గారికి విన్నవించుకున్నాడు. వెంటనే పర్మిషన్ గ్రాంట్ చేశారు జడ్జి గారు. దాంతో కోర్టు గుమస్తా సుందరమ్మ సుందరమ్మ అంటూ 3 సార్లు గట్టిగా కేకలు పెట్టడంతో సుబ్బారావు భార్య సుందరమ్మ బోను ఎక్కి నిలబడింది నెమ్మదిగా వచ్చి. లాయర్ అప్పల నరసింహం సుందరమ్మ దగ్గరకు నడుచుకుంటూ వచ్చి ఇలా అన్నాడు. చూడండి అమ్మా, నేను చెప్పినట్టు చెప్పండి. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అనండి అన్నాడు. సుందరమ్మ భయపడుతూ లాయర్ గారు చెప్పినట్టు, అయ్యా నాకు అబద్ధం ఆడడం చేత కాదు బాబా, ఇదిగో చెబుతుండా, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను తండ్రి అంటూ చేతులు కట్టుకొని నిలబడింది. సరే సుందరమ్మ గారు, సుబ్బారావు మీ భర్త అని అంటున్నారు కదా. సదరు సుబ్బారావు గారు రోజు రాత్రి తాగి వచ్చి అతని భార్య అయిన మిమ్మల్ని తెల్లవారే వరకు భరించరాని బండతిట్లు బూతులు తిడుతున్నారు అని ఇక్కడ చాలామంది చెప్పారు. అంతా నిజమేనా? మీ భర్త మిమ్మల్ని తిడుతున్నాడా లేదా? భయపడకుండా ధైర్యంగా చెప్పండి అంటూ ప్రశ్నించాడు. అయ్యా, నా భర్త నన్ను తిడుతున్నాడా? ఏమో నాకు తెలియదండి బాబా అంది జడ్జి గారికి నమస్కారం పెడుతూ సుందరమ్మ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దోషి అంటూ ఈ కోర్టులో నిలబెట్టిన సుబ్బారావు భార్యే తనకు ఆ విషయం అసలు తెలియదు బాబోయ్ అని ఖచ్చితంగా చెప్పింది కదా. జడ్జి గారు ఇక్కడే ఒక ధర్మసూత్రం గ్రహించవలసి ఉంది. స్వయంగా సుబ్బారావు భార్య ఏ విధంగా చెబుతున్నప్పుడు ఇంకా ఈ కేసులో పస ఏముంది సార్? సుబ్బారావు నిరపరాధిగా నిరూపణ అయ్యింది కనుక వెంటనే అతనిని ఈ కేసు నుండి విముక్తుడిని చేసి అతని మీద కేసు డిస్మిస్ చేయవలసిందిగా కోరుతూ ఉద్దేశపూర్వకంగా అతని మీద తప్పుడు కేసు పెట్టి తప్పుడు సాక్ష్యాలు ఇచ్చిన ఆ 4గురిపై క్రిమినల్ కేసు ఫైల్ చేసుకునే అవకాశం మా క్లయింట్ సుబ్బారావుకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్ అంటూ జడ్జి గారికి నమస్కరించి తన స్థానంలో కూర్చున్నాడు సుబ్బారావు తరపు లాయర్ అప్పల నరసింహం. జడ్జి గారు ఆ విధంగానే చేయడం జరిగింది. వెంటనే కేసు వాయిదా పడింది. ఆ మధ్యాహ్నం లాయర్లకు సంబంధించిన విశ్రాంతి మందిరంలో ప్రదీప్ కుమారు అప్పల నరసింహం పక్కనే కూర్చొని భోజనాలు చేస్తున్నారు. అప్పల నరసింహ, నువ్వు చాలా గ్రేటు. చాలా తెలివిగా మీ సుబ్బారావు మీద కేసు కొట్టించేశావు. అతను ప్రతిరోజు రాత్రి తాగి వచ్చి భార్యను బండబూతులు తిట్టడం ఆ వీధులోనే కాదు, ఈ ఊరిలో అందరికీ, నీకు నాకు కూడా తెలుసు కదా. మరి అతని భార్య ఎందుకు అలా సాక్ష్యం ఇచ్చిందంటావు? అసలు ఆవిడ ఎందుకు అలా అబద్ధం ఆడింది? ఇవన్నీ మనకు ఇవన్నీ మామూలే కదా. కానీ నీ తెలివితేటలు కొంచెం తెలుసుకుందామని అడుగుతున్నాను అంతే, ఫ్రెండ్లీగా అంటూ నవ్వుతూ అడిగాడు లాయర్ ప్రదీప్ కుమార్. వెంటనే అప్పల నరసింహం ఇంకా గట్టిగా నవ్వేస్తూ ఇలా చెప్పాడు. ఏమయ్యా, ఇదిగో సుబ్బారావు భార్య సీతామహాలక్ష్మి ఏ మాత్రం అబద్ధం ఆడలేదయ్యా బాబు. ఏమయ్యా, నువ్వు జూనియర్వి, నేను సీనియర్ని. నా నుండి ఇలాంటి విషయాలు తెలుసుకునే ఉత్సాహం నువ్వు చూపిస్తున్నావు చూడు, అందుకు నేను అభినందిస్తున్నాను నిన్ను. సరే, విషయం ఏమిటంటే విను. సుబ్బారావు రోజు తాగి వచ్చి అతని భార్యను తెల్లవారులు బండబొదులు తిట్టడం నిజమే.
అలా 1 సంవత్సరం ఆవిడ మహాకర్మ అనుభవించింది. తర్వాత ఆవిడ ఒక ఉపాయం ఆలోచించి, అది ఏమిటంటే తన భర్త సుబ్బారావు వస్తున్నట్టు శబ్దం అవుతున్న ప్రతిసారి ప్రతిరోజు గబగబా 2 దూది ఉండలు తీసుకుని 2 చెవులలో కుక్కేసుకోవడం అలవాటు చేసుకుంది. మరి అతను వచ్చాక అతను తెల్లవార్లు తిడుతున్నా ఈవిడికి ఎలా తెలుస్తుంది చెప్పు పాపం? ఈవిడికి తెలియదు కదా, వినపడదు కదా. మరి ఆవిడ ఆ తిట్లు ఏమీ వినలేదు కనుక అదే చెప్పింది కోర్టులో. ఆవిడ అబద్ధం చెప్పినట్టు ఎలా అవుతుందయ్యా? నిజాయితీగా వాదించే నేను కూడా ఈ కేసు గెలిచాను, కానీ తప్పుడు మార్గం కాదు బాబు అంటూ కాలర్ ఎగరేసి చెప్పి పైకి లేచి చేతులు కడుక్కొని బయటకు వెళ్ళిపోయాడు సుబ్బారావు తరపు లాయర్ అప్పల నరసింహం. ఇంకేముంది కథ? ప్రదీప్ కుమార్ బారచాపి ఉంచిన నోటి నుండి చొంగలు కారిపోతున్నట్టు అతను కూడా గ్రహించలేకపోతున్నాడు. సమాప్తం. అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. ఒక మంచి సామాజిక ప్రయోజనం కలిగిన కథ విన్నారు కదా. కృపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు 50 సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పటాభిషేకం శీర్షికన విశిష్ట కథావేదికలో భాగంగా ఈరోజు ఒక మంచి కథ విన్నారు. అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు. ఈరోజు ఒక మంచి కథ విన్నారు కదా. మరి ఒకసారి మంచి అభినందనలు పొందిన, అవార్డులు రివార్డులు పొందిన మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి మీ రచయిత. థ్యాంక్ యూ.